విశ్వ వేదికపై భారత్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో రికార్డుల రారాజుగా నిలిచిన ఓ 14 ఏళ్ల అద్భుతం వైభవ్ సూర్యవంశీ. కేవలం బ్యాట్‌తో పరుగులు తీయడమే కాదు, టీమిండియా భవిష్యత్తుపై గట్టి నమ్మకాన్ని కలిగించాడు ఈ యువ కెరటం. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా ఫైనల్ ఒత్తిడిలో తన క్లాస్ ఇన్నింగ్స్‌తో చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్ అంటే ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, కోట్లాది మంది ఆశలు, ఒక జీవితకాల స్వప్నం. ఆ భారమంతా ఆ 14 ఏళ్ల కుర్రాడి భుజాలపై పడింది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి వైభవ్ కళ్ళలో నిద్రలేదు. తెల్లవారుజామున 4:30 వరకు మనసులో యుద్ధం జరుగుతూనే ఉంది. నేను ఆడగలనా, జట్టును గెలిపించగలనా అనే ఆందోళన మధ్య ఆ రాత్రంతా గడిపాడు. కానీ ఆ నిద్రలేని రాత్రే అతడిని ఒక యోధుళ్లా మార్చింది. మైదానంలోకి దిగేసరికి ఆ ఆందోళన కాస్త ఆత్మవిశ్వాసంగా మారి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. ప్రతిభ ఉండొచ్చు, కానీ దానికి సరైన దిశానిర్దేశం ఉంటేనే అది చరిత్రగా మారుతుంది. వైభవ్ విషయంలో అదే జరిగింది. మ్యాచ్కు ముందు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ సర్ వైభవ్కు ఒక అమూల్యమైన భరోసానిచ్చారు. నువ్వు సెంచరీ కోసం ఆడద్దు, స్కోర్ బోర్డు వైపు చూడద్దు, కేవలం నీ సహజ సిద్ధమైన ఆటను నమ్ముకో, నీ బలమైన షాట్లను ప్రదర్శించు అనే లక్ష్మణ్ ఇచ్చిన ఆ చిన్న సలహా వైభవ్లో కొండంత ధైర్యాన్ని నింపింది. సెంచరీ తనంతట తానే వస్తుందని లక్ష్మణ్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. లక్ష్మణ్ సలహాతో మైదానంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఒక క్లాసిక్ మాస్టర్ పీస్ అనే చెప్పుకోవాలి. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆ క్షణంలో వైభవ్ సూర్యవంశీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇది వర్ణించడానికి మాటలు చాలు అంటూనే తన మనసులోని భావాలను పంచుకున్నాడు. అండర్-19 ప్రపంచ కప్ ఆడే అవకాశం ఒక క్రికెటర్ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, అందుకే ఈ విజయం తన ప్రాణం కంటే మిన్నా అని భావోద్వేగానికి లోనయ్యాడు. భగవంతుడి ఆశీస్సులతో తామనుకున్న ప్రతీదీ నెరవేరిందని, ఆ బంగారు ట్రోఫీని ముద్దాడటం తన జీవితంలోనే అతిపెద్ద కల నిజమవ్వడం లాంటిదని చెప్పుకొచ్చాడు. ఫైనల్కు ముందు లక్ష్మణ్ సార్ చెప్పిన మాటలు బాగా ఉపయోగపడ్డాయని కూడా చెప్తూ ఉన్నాడు. వైభవ్ ఒక్కడే కాదు, ఈ అండర్-19 జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ రేపటి టీం ఇండియాకు అసలైన వారసులే. సీనియర్ జట్టులో చేరి భవిష్యత్తులో భారత గడ్డపై మరిన్ని ప్రపంచ కప్పులను ముద్దాడటమే తమ తదుపరి లక్ష్యమని వైభవ్ స్పష్టం చేశాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచాన్ని తన పాదక్రాంతం చేసుకున్న ఈ యువ కిషోరం ప్రయాణం ఇప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాళ్లు ఉన్నంతకాలం భారత క్రికెట్కి ఎటువంటి ఢోకా ఉండదు. మనందరి తరపున ఈ నవతారకు ఆల్ ద బెస్ట్ చెప్దా.